ధన్యవాదాలు అధ్యక్ష. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు సూపర్ 6 చాలా ముఖ్యమైనవి అధ్యక్ష. ప్రభుత్వం చెప్పినట్లుగానే సూపర్ 6 అమలు చేసి చూపించింది అధ్యక్ష. ఇవి కేవలం 6 సంక్షేమ పథకాలు మాత్రమే కావు అధ్యక్ష. ఇవి సామాన్య ప్రజల జీవితాలే మార్చాయి అధ్యక్ష. సూపర్ 6 పథకాల్లో కుటుంబంలో కూడా అందరికీ ప్రయోజనం అధ్యక్ష. తల్లికి వందనం పథకం ద్వారా 1వ తరగతి నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకు పిల్లలకి ఎంతమంది పిల్లలుంటే అందరికీ కూడా తల్లికి వందనం ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని కూడా మనం చెప్తున్నాం అధ్యక్ష. అంటే గత ప్రభుత్వంలో తల్లికి వందనం కాకుండా వాళ్ళ పెట్టిన పథకం ప్రకారం ఇంట్లో కుటుంబంలో ఎంతమంది ఉంటే అందరికీ ఇస్తామని ఆ రోజు ఆ పార్టీ వాళ్ళు చెప్పినట్లు కనీసం వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళకు మాత్రమే ఆ రోజు తల్లికి వందనం పథకం కూడా ఇచ్చారు అధ్యక్ష. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో తల్లికి వందనం ఇస్తాం, ఎంతమంది పిల్లలుంటే అందరికీ ఇస్తామని ఆ రోజు చెప్పిన మాట ప్రకారం కుటుంబంలో 5 మంది 7 మంది 9 మంది పిల్లలుంటే కూడా తల్లికి వందనం ఇచ్చిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని కూడా చెప్తున్నాం అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే దాదాపు సుమారుగా 42 లక్షల మంది తల్లులకు 10,000 కోట్ల రూపాయలు కూడా ఇచ్చినాం అధ్యక్ష. అదేవిధంగా 67 లక్షల మంది విద్యార్థులకు అందించిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధ్యక్ష. అదేవిధంగా మా రాప్తా నియోజకవర్గంలో పిల్లలకి దాదాపు 40,000 మంది పిల్లలకు 52 కోట్ల రూపాయలు అందజేసిన ప్రభుత్వం మన తెలుగుదేశం ప్రభుత్వం అధ్యక్ష. దాంట్లో గౌరవ మంత్రివర్యులైన మా లోకేష్ బాబు గారికి కూడా ప్రత్యేకంగా మా రాప్తా నియోజకవర్గం పిల్లల తల్లులందరి తరపున కూడా నేను కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను అధ్యక్ష. మన జరిగిన పేరెంట్స్ మీటింగ్ రోజు కూడా వాళ్ళ తల్లులు కానీ పిల్లలందరూ కూడా వచ్చి ఎంతో గొప్పగా మా కుటుంబంలో 5 మంది పిల్లలుంటే ఒకరికే ఆ రోజు ఇచ్చినారు. ఈరోజు మా కుటుంబంలో 10 మంది పిల్లలుంటే 7 మంది పిల్లలుంటే 7 మందికి కూడా అందజేశారని మన జరిగిన పేరెంట్స్ మీటింగ్లో కూడా చాలా గొప్పగా మన లోకేష్ బాబు గారి గురించి కూడా మాట్లాడింది మీకు దృష్టికి తెస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా అన్నదాత సుఖీభావ పథకం కింద అర్హులైన ప్రతి ఒక్క రైతన్నకి 20,000 రూపాయలు ఆ రోజు ఎలక్షన్ల ముందు కూడా చెప్పాము అధ్యక్ష. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ కానీ మన ప్రభుత్వం నుంచి కూడా దాదాపు ప్రతి ఒక్క రైతన్నకి 20,000 రూపాయలు కూడా అందజేసిన ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం అధ్యక్ష. దాంట్లో గౌరవ మంత్రివర్యులైన అచ్చెన్నాయుడు అన్నగారికి కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష. రైతులు ప్రతి ఒక్క రైతన్న మేము గ్రామాలకు వెళ్ళినప్పుడు కూడా ఏ ఒక్క రైతన్న మాకు డబ్బులు పడలేదనేది మాత్రం ఇంతవరకు మా దృష్టికి కూడా రాలేదు అధ్యక్ష. అది రాలేదు అధ్యక్ష. ప్రతి ఒక్క రైతన్న 20,000 రూపాయలు పడితే వాళ్ళు పంటలు పెట్టుకోవడానికి కానీ కరెక్ట్ టయానికి కూడా ఇస్తున్నారు అధ్యక్ష. పంటలు పెట్టుకునే టయానికి ఆ డబ్బులతోనే వాళ్ళు వేరుశెనక్కాయ కానీ ఈ విధంగా కూడా తీసుకొని పంటలు కూడా పెట్టుకున్నారని కూడా చెప్తున్నాం అధ్యక్ష. రైతులందరూ కూడా ఎంతో సంతోషిస్తున్నారు అధ్యక్ష. ఈ సంవత్సరంలో దాదాపు సుమారుగా 47 లక్షల మంది రైతులకు గాను సుమారుగా 9,000 కోట్ల రూపాయలు జమ చేశారు అధ్యక్ష. మా రాప్తా నియోజకవర్గంలో చూస్తే 51,000 మంది రైతులకు గాను 113 అంటే 136 కోట్ల రూపాయలు మా రాప్తా నియోజకవర్గానికి కూడా అందజేశారు అధ్యక్ష. అదేవిధంగా దీపం పథకం ద్వారా సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా, అంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లోనే చాలా మందికి మహిళలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు, కట్టెల పొయ్యిలతో ఇబ్బంది పడుతున్నారు, ఆలోచన చేసి దీపం పథకం అందజేసిన గొప్ప నాయకుడు మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. ఆ రోజు డాక్టర్ మహిళలందరికీ కూడా అందజేశారు. అదే పథకమే ఇప్పుడు మళ్ళీ గ్యాస్ కూడా రేట్లు ఎక్కువ కావడం వల్ల చాలా మంది గ్యాస్ సిలిండర్లు కూడా కొనలేని పరిస్థితుల్లో మా మహిళలు ఉన్నారు అధ్యక్ష. అలాంటప్పుడు మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంచి నిర్ణయం తీసుకొని దీపం పథకం కింద ప్రతి కుటుంబానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చినారు అధ్యక్ష. అదేవిధంగా ఇప్పటి వరకు దాదాపు 4 కోట్లకు పైగా గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేశారు అధ్యక్ష. ఈ పథకం కింద సుమారుగా 2,700 కోట్లు ఖర్చు చేశారు అధ్యక్ష. యువగలం నిధి ద్వారా కూడా 20 లక్షల ఉద్యోగాలు కూడా కల్పించే ఆలోచన కూడా ఉంది అధ్యక్ష. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 23 లక్షల కోట్లు పెట్టుబడులు కూడా వచ్చాయి అధ్యక్ష. వీటి ద్వారా సుమారుగా 24 లక్షల ఉపాధి అవకాశాలు కూడా కల్పించిన వ్యక్తి మా నారా లోకేష్ బాబు గారు అని కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఇప్పటి వరకు 6 లక్షలకు పైగా ఉద్యోగాలు కూడా కల్పించారు అధ్యక్ష. అదేవిధంగా ఆడబిడ్డ నిధి, అదేవిధంగా కూడా
చాలా వరకు అధ్యక్ష ఒక సూపర్ 6లో మరో పథకం ఎన్టీఆర్ భరోసా పెన్షన్. ఇప్పుడు చూస్తే అధ్యక్ష కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల కాలంలోనే 65,50,000 మంది లబ్ధిదారుల కోసం 63,000 కోట్లకు పైగా ఖర్చు చేసింది అధ్యక్ష. ప్రతి నెల మొదటి తేదీ వచ్చేసరికే దాదాపు పెన్షన్లు కూడా ఇస్తున్నాం అధ్యక్ష. మా రాప్తాన్ నియోజకవర్గంలో 41,000 మందికి 2 సంవత్సరాల్లో దాదాపు 435 కోట్ల రూపాయలు ఇచ్చారు అధ్యక్ష. అన్న క్యాంటీన్లు కూడా ప్రతి వైఎస్ఆర్ ప్రభుత్వంలో అన్న క్యాంటీన్లు కూడా పెడితే ఆ క్యాంటీన్లు కూడా ధ్వంసం చేసింది ప్రతి ఒక్కరు కూడా చూశారు అధ్యక్ష. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్టీఆర్ అన్న క్యాంటీన్లు కూడా కూడా పెట్టారు అధ్యక్ష. మా నియోజకవర్గంలో కూడా ఒకటి అన్న క్యాంటీన్ కూడా పెట్టారని కూడా చెప్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా మా రాప్తాన్ నియోజకవర్గంలో కూడా 65 లక్షల రూపాయలతో అన్నా క్యాంటీన్ కూడా ప్రారంభోత్సవం చేశాం అధ్యక్ష. స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకి దాదాపు బస్సులు ఆర్టీసీ బస్సులు కూడా ఉచితంగా ప్రయాణం. అంటే మేము అనుకున్నాం అధ్యక్ష ఎలక్షన్ల ముందు నియోజకవర్గాల పరంగా జిల్లాల వారిగానే బస్సు ప్రయాణం ఉంటుంది మహిళలకి, మళ్ళీ కూడా ఉండవు, అంటే వేరే జిల్లాలకు వెళ్ళాలంటే ఉండదు. తెలంగాణలో కూడా ఇచ్చినారు, ఆ రకంగా ఇస్తే బాగుంటుందని కూడా మేము కూడా అనుకున్నాం అధ్యక్ష. కానీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంచి నిర్ణయం కూడా తీసుకొని ఈ పథకం ప్రతి ఒక్క మహిళ కూడా ఉపయోగించుకుంటూ ప్రతి ఒక్క మహిళ కూడా ఉచిత బస్సు ప్రయాణం, వాళ్ళ పిల్లలు విజయవాడ కానీ కర్నూలు కానీ ఎక్కడైనా చదువుతుంటే పిల్లని కూడా తీసుకొని పోయేటప్పుడు ఉచితంగా ప్రయాణం కూడా మేము చేస్తున్నాం. మాకు డబ్బులు కూడా ఆదా అవుతున్నాయని ఎంతోమంది మా మహిళలు మా దగ్గర వచ్చి చెప్పారు అధ్యక్ష. గౌరవ చంద్రబాబు నాయుడు గారికి మేము ఎప్పుడు రుణపడి ఉంటామని మహిళలు కూడా చెప్తున్నారు అధ్యక్ష. అదే కాకుండా ఉద్యోగస్తులు అధ్యక్ష, మా మహిళా ఉద్యోగస్తులు అందరూ కూడా ఫ్రీగా ప్రయాణం కూడా చేస్తున్నాం. మాకు కూడా దీంట్లో శాలరీ కూడా దాంట్లో ఖర్చు పెట్టే వాళ్ళం, ఈరోజు శాలరీ కూడా మాకు మిగులుతా ఉందని మా మహిళా సోదరిమణులు కూడా చెప్తున్నారు అధ్యక్ష. నెల వరకు చూస్తే నెలకు వచ్చేసి 600 నుంచి 2,000 రూపాయల వరకు ఆదా అవుతుంది అధ్యక్ష. ఈ పథకం ఎంతో మంచిదైనప్పటికీ కొన్ని సమస్యలు కూడా అక్కడక్కడ కూడా ఉన్నాయి అధ్యక్ష, మీ దృష్టికి కూడా తీస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే అక్కడెక్కడంటే బస్సు డ్రైవర్లు కానీ కండక్టర్లు ఉంటారు, బస్సులో అంటే సీట్లు ఉన్నా కూడా అక్కడక్కడ బస్సులు కూడా ఆపలేదనే విషయం కూడా మా దృష్టికి కూడా వస్తున్నాయి అధ్యక్ష. అవి కూడా సభ దృష్టికి కూడా తెస్తున్నారు అధ్యక్ష. అందుకని బస్సులు కూడా ఇంకా పెంచి అదేవిధంగా డ్రైవర్లు కానీ కండక్టర్లు కూడా ఎక్కువ శాతం పెంచాలని కూడా ప్రత్యేకంగా కూడా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మనకి పెన్షన్ అధ్యక్ష, మనకి పెన్షన్ వచ్చి చంద్రబాబు నాయుడు గారు సారు దాదాపు 3,000 నుంచి 4,000 రూపాయలు చేశారు. అదేవిధంగా 5,000 నుంచి 10,000, 10,000 నుంచి 15,000 రూపాయలు కూడా చేసిన గొప్ప మనసుండే నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. ఏ కుటుంబానికి ప్రతి నెల 1వ తారీఖు పోయి మేము పంపిణీ చేసే పోయినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆనందంగా ఉండి ఈరోజు మాకు 30,000 కుటుంబంలో ఇద్దరికి వస్తున్నాయి అధ్యక్ష. 30,000 రూపాయలు మాకు పెన్షన్ వస్తుంది, ఇద్దరికి వస్తుంది, మా కుటుంబాలు బాగుపడుతున్నాయమ్మా. మా ఆశ కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా పోసుకొని 100 ఏళ్ళు చల్లగా ఉండాలని ఎంతో మంది మహిళలు కానీ వృద్ధులు కానీ వికలాంగులు కానీ వితంతులు కానీ వీళ్ళందరూ కూడా చెప్పిన విషయం మీకు కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఇదే విధంగా చాలా మంది ఇంకా కొంతమంది అక్కడక్కడ కూడా పెన్షన్లు కావాలని కూడా అడుగుతున్నారు అధ్యక్ష. అది కూడా మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం, అవి కూడా చేస్తే ఇంకా బాగుంటుందనేది ఒక ఆలోచన అధ్యక్ష. తప్పకుండా మా మహిళలు ఆ రోజు వైఎస్ఆర్ ప్రభుత్వంలో సైకో ఒక సీఎం ఉండడం వల్ల నేను పెన్షన్ పెంచుతానని ఆ రోజు చెప్పాడు, కానీ కేవలం 1,000 రూపాయలు పెంచేదానికే ఒక 5 సంవత్సరాలు టైం తీసుకొని పెంచుతూ పోతూ అంటే ప్రతి సంవత్సరం 200 రూపాయలు కూడా పెంచారు, 1000 రూపాయలు మాత్రమే పెంచారు అధ్యక్ష. మా గౌరవ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారం నేను ఇస్తానని చెప్పారు. సీఎం అయితేనే వెంటనే 4,000 రూపాయలు కూడా పెంచిన గొప్ప మనసుండే నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన దానికి ప్రత్యేకంగా తమరికి కూడా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ సెలవు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. 2 ఏళ్ళు కూటమి ప్రభుత్వం ప్రస్థానాన్ని ఒక విధ్వంసం నుంచి వికాసం వైపు నడిపించే విధంగా సంక్షేమం నుంచి విజన్ 2047 స్వర్ణాంధ్ర 2047 సాధన దిశగా ఒక సమర్థ నాయకుడు, ఒక పరిపాలనా దక్షుడు, అనుభవజ్ఞుడు,
ఈ రాష్ట్రంలో అభివృద్ధిని సంక్షేమాన్ని కాంక్షించేటువంటి నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క తోడ్పాటు, కేంద్రంలో ప్రధానమంత్రి మోడీ గారి యొక్క ఆశీస్సులతోటి కూడా మేము ముందుకెళ్తాం అధ్యక్ష. పదే మనకు చాలాసార్లు ముఖ్యమంత్రి గారు చెప్తారు అధ్యక్ష, ప్రభుత్వంలోకి వచ్చేటప్పటికి 10 లక్షల కోట్ల అప్పుల రూపాయలు మిగిలిపోయినాయి అధ్యక్ష. ఈ 10 లక్షల కోట్ల అప్పులు చెల్లిస్తూ వడ్డీలు కడుతూ ఈరోజు సంక్షేమం మాత్రమే చేస్తారని చెప్పేసి మేము అందరం ఆశించాం అధ్యక్ష, మంత్రిగా ఉన్నప్పుడు కూడాను. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఒక అభివృద్ధి కూడా చేయలేం. ఎందుకంటే మాకు చాలా బాగా గుర్తుంది అధ్యక్ష, 2018లో నారా లోకేష్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎక్స్టర్నరీ ప్రాజెక్ట్ కింద అన్కనెక్టెడ్ హ్యాబిటేషన్ రోడ్లు ఇస్తే ఆ రోడ్లు ఎప్పుడూ వేయలేకపోయాం అధ్యక్ష. అంటే ఆ ప్రభుత్వం చేయలేదు కాబట్టి సంక్షేమం మాత్రమే చేస్తామేమో అనుకున్నాం కదా అధ్యక్ష. సంక్షేమాన్ని అభివృద్ధిని సమానంగా తీసుకెళ్ళాం అధ్యక్ష. ఇప్పుడు ఈ 2 ఏళ్ల అభివృద్ధితో మేము ఇంటింటికి వెళ్తున్నాం అధ్యక్ష. వెళ్తున్నప్పుడు చూస్తే ఒక్కొక్క నియోజకవర్గంలో సంక్షేమం ఎంత చేస్తున్నాం, అభివృద్ధి కూడా అదే మొత్తంలో అన్ని 100 కోట్ల రూపాయలతో అభివృద్ధిని కూడా చేసాం అధ్యక్ష. ఇది ఎలా సాధ్యమైందంటే గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలోని ప్రభుత్వం వల్ల సాధ్యమైందనేది ఒక నమ్మకం అధ్యక్ష. మీరు ఒకసారి తీసుకుంటే అధ్యక్ష, ఈరోజు సూపర్ హిట్ ప్రోగ్రామ్ పథకంలో మనం మాట్లాడితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అధ్యక్ష. అసలు సామాజిక భద్రతా పెన్షన్లకు ఆద్యులు అన్న ఎన్టీఆర్ గారు 30 రూపాయలతో చేస్తే తర్వాత 70 రూపాయలు చేస్తే ఆ రోజు 200 రూపాయల పెన్షన్ 2000గా చేసినటువంటి ప్రభుత్వం 14-19లో ఉన్నటువంటి తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం అధ్యక్ష. తర్వాత వచ్చిన ప్రభుత్వ అధ్యక్ష 3000 చేస్తూ ఉన్నారు. మొదటి సంతకం చేస్తే అందరు ఎదురు చూశారు, 250 పెంచారు. ఏం చేయలేదంటే మేము విడతల వారీగా అన్నారు అధ్యక్ష. తీరా ఎప్పుడు ఇస్తారంటే ఎలక్షన్ పోయే ముందు వచ్చారు అధ్యక్ష, ఆ రోజు 3000 చేశారు అధ్యక్ష. ఈరోజు ఆ 3000 రూపాయల పెన్షన్ ఎన్నికలకు ముందు నుంచి ఇస్తామని చెప్పాం అధ్యక్ష. మొదటిసారి 7000 రూపాయలు ఇచ్చాం అధ్యక్ష. ఈ రోజున 4000 రూపాయలు పెంచిన